హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తపాలా చెక్క చేస్తున్నామండి. తపాలా చెక్క ఆయిల్ ఇట్లా దీనికి ఫ్యాన్కు రుద్దాలండి. కొంచెం రుద్దిన తర్వాత ఇది ఉంది కదండి పిండి, ఈ పిండిని అన్నీ వేసి ఇప్పుడు బియ్యం పిండి అండి. ఇది మిల్లులో ఆడించుకొచ్చి కరివేపాకు, అల్లం, పసుపు, తర్వాత జీలకర్ర, పల్లీలు అన్నీ వేసినామండి. వేసి ముద్ద విసికి ఇట్లా పెట్టాలండి. తపాలా చెక్క అంటే ఫ్యాన్ మీద ఇట్లా మొత్తం పెట్టి మంచిగా ఫ్యాన్కు ఇట్లా హోల్స్ చేయాలండి. హోల్స్ చేసి హోల్స్లో ఆయిల్ పోయాలి. మంచిగా కుక్ అవుతుందండి. ప్రతి హోల్లో మంచిగా నిండుగా నూనె పోస్తే మంచిగా తర్వాత స్టవ్ ముట్టించి ఫస్ట్ ఆయిల్లో పెట్టాలండి. ఆయిల్లో పెట్టిన తర్వాత కొద్దిసేపు ఉడికినాక సిమ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, చేసినాం మనం, ఎంత బాగా వచ్చినాయో. అంటే ఇది ఒకటి రెండు ఫ్యాన్లు పెట్టుకొని కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి, ఇది ఉడికిందండి ఆల్రెడీ. ఇది ఇప్పుడు ఇందులో వేస్తా. చూడండి ఫ్రెండ్స్, ఎంత బాగా తయారైందో మనది తపాలా చెక్క అండి. ఇవి కూడా ఉన్నాయండి. అది కాలుతుంది కాబట్టి కింద పెట్టిందండి, మీకు చూపించాలని. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని అయినాయో. చాలా బాగున్నాయండి. ఉడుకుతుంది, ఎట్లా ఉడుకుతుందో చూడండి. ఇట్లా ఉడికేటప్పుడు దీనిపైన మూత పెట్టాలండి. కొద్దిసేపు మూత పెట్టిన తర్వాత ఆయిల్లో ఉడకనియాలి, తర్వాత సిమ్లో ఉడకనియాలండి. చూడండి ఫ్రెండ్స్, ఎన్ని చేశాము. చాలా బాగా వచ్చినాయి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చినాయి. తపాలా చెక్క అండి. ఈ తపాలా చెక్కలను చూడండి ఫ్రెండ్స్, తపాలా చెక్కలు ఇవైతే చాలా బాగుంటాయండి. టైం పాస్కి తినొచ్చు. ఇవి ఇప్పుడే తయారు చేసినాం కాబట్టి వేడివేడిగా బాగుంటాయి ఫ్రెండ్స్. మన తపాలా చెక్కలు తయారైనాయండి. ఇంకొద్దిసేపు అయితే ఇది కూడా అయిపోతుంది. ఇట్లా పెట్టాలండి. పెట్టిన తర్వాత ఉడకనియాలి. ఇట్లా ఫస్ట్ ఆయిల్లో ఉడకనియాలండి. మాడిపోతుంది కాబట్టి కొద్దిసేపు అయినాక సిమ్లో పెట్టాలి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. మన తపాలా చెక్కలు రెడీ.